టీడీ జనార్దన్ గారు మన ముందున్నారు. ఆయనతో వజ్రోత్సవాలకు సంబంధించిన ముఖ్య విశేషాలు, దాని నేపథ్యం, వాళ్ళ లక్ష్యాలు ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి సార్ వజ్రోత్సవాలకు సంబంధించి? ఏర్పాట్లన్నీ చురుగ్గా జరుగుతున్నాయండి. విజయవాడలో నిర్వహించాలనుకున్నాం మొదట, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా నిర్వహించబోతున్నాం. ఇంకా ఈ సంవత్సరం పొడుగుతా వజ్రోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. అతి కొద్ది మంది రాజకీయవేత్తల్లో ముందు వరుసలో ఉండే నాయకుడు ఎన్టీ రామారావు. ఇలాంటి మహానుభావుడు జీవనం కూడా తరతరాలు భూమి ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న. ఎవరన్నా రాజకీయ నాయకుల్లో ప్రజలు దేవుళ్ళని అన్న నాయకుడిని చూపించండి మొట్టమొదట. ఇంకో సందర్భంలో అడిగారు విలేకరులు, పార్టీ పెట్టినప్పుడు మీ పార్టీ పేరేంటండి అని. అలవోకగా చెప్పాడు, మనం తెలుగు వాళ్ళం, మన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నాడు. ప్రజావేదిక వీక్షకులకు నమస్కారం. నేను మీ మహాదేవ. యుగపురుషుడు, శకపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, భారత రాజకీయాలను ఒక గొప్ప మలుపు తిప్పిన రాజకీయ దురంధరుడు. మీకు అర్థమై ఉంటుంది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు మొదటి సినిమా మన దేశం 1949 నవంబర్ 24వ తారీఖున ప్రజల ముందుకు వచ్చింది. కరెక్ట్గా ఈ నవంబర్ 24, 2024 నాటికి 75 సంవత్సరాలు. అంటే ఆయన వజ్రోత్సవాల్లోకి వచ్చారు. సినీ నేపథ్యంలో వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్న అతి గొప్ప నటుల్లో ఎన్టీ రామారావు ఒక్కరే ఉంటారేమో. దాని వెనక ఒక తపస్సు ఉంది, దాని వెనక ఒక కమిటీ చేస్తున్న కృషి ఉంది. ఈ వజ్రోత్సవాల్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి, ప్రజలకు అందించడానికి ఒక గొప్ప తపస్సు జరిగింది. ఆ తపస్సు భారాన్ని భుజాన వేసుకొని ఇంతటి కార్యక్రమాన్ని నభూతో నభవిష్యతి అన్నట్టుగా విజయవాడ వేదికగా నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి లిటరసీ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారు మన ముందున్నారు. ఈరోజు ముఖ్య అతిథి ఆయనతో వజ్రోత్సవాలకు సంబంధించిన ముఖ్య విశేషాలు, దాని నేపథ్యం, వాళ్ళ లక్ష్యాలు ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి సార్ వజ్రోత్సవాలకు సంబంధించి? ఏర్పాట్లన్నీ చురుగ్గా జరుగుతున్నాయండి. విజయవాడలో నిర్వహించాలనుకున్నాం మొదట, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా నిర్వహించబోతున్నాం. ఇంకా ఈ సంవత్సరం పొడుగుతా వజ్రోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. చెన్నైలో, బెంగళూరులో, వైజాగ్లో, తిరుపతిలో కూడా నిర్వహించబోతున్నాం ప్రధానంగా. ఆ తర్వాత ఉత్సాహికులు, అభిమానులు, ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ వాళ్ళు అక్కడ జరుపుతూనే ఉంటారు. మీరు గతసారి చూశారు శత జయంతి. విజయవాడలో మా ఎన్టీఆర్ లిటరసీ కమిటీ ఏర్పాటు చేసి ఆయన శత జయంతి ఘనంగా చేయాలని మొదలుపెట్టి విజయవాడలో ప్రోగ్రాం చేశాం. తర్వాత హైదరాబాద్లో చేశాం. ఆ తర్వాత ప్రపంచం అంతా చేశారు. అన్నగారు మనకి దూరం అయి 25 సంవత్సరాల అనంతరం 100 దేశాల్లో ఆయనకి శత జయంతి జరిగింది. ప్రతి తెలుగువాడు తలుచుకున్నాడు, గుండెల్లో నిలుపుకున్నాడు. 2 రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో కార్యక్రమం జరిగింది. చరిత్ర మీరు తిరగేస్తే ప్రపంచ నాయకులు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, ఎవరైనా ఒక మనిషి పోయిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఇంత గొప్పగా జరగటం ఏకైక నాయకుడు
అనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఎన్టీ రామారావుని ఆయన స్వయంగా చూసిన తరము ఉంది. ఇప్పుడు ఇంకా ఆయన్ని చూడకుండానే ఆయన గురించి తెలుసుకుంటున్న తరము ఉంది. ఆ రెండు తరాలకి మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ ఒక వారధిలా నడుస్తున్నాయి. ఎందుకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవాలని దీని లక్ష్యం ఏంటి? మీరు ఎక్కడి వరకు ప్రయాణించగలిగారు? అంటే ఎన్టీ రామారావు గారు అనేది ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిత్వం. నా దృష్టిలో నేను ఆయన్ని విశ్లేషించినంత వరకు ప్రపంచంలోనే నటులలో మేటి. ఎన్ని భాషలున్నా ఎన్ని దేశాలున్నా మీరు విశ్లేషించండి ప్రతి ఒక్కళ్ళు. అలానే రాజకీయాల్లో కూడా మానవాళికి సేవలు అందించటంలో మానవత్వంతో పనిచేసిన అతి కొద్ది మంది రాజకీయవేత్తల్లో ముందు వరుసలో ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ మహానుభావుడు గురించి చరిత్రలో రాతపూర్వకంగా కానీ డిజిటల్ మీడియాలో కానీ ఉండాల్సినంత చరిత్ర లేదు. ఆయన ఉన్న కాలంలో డిజిటల్ మీడియా రాలా. కనుక ఈరోజు రామాయణ మహాభారతాలు ఆ కాలంలో జరిగి రాసినందువల్లనే కదండి ఇప్పుడు మనం చరిత్రలో భావితరాలకి బాటలేసింది. మానవాళి నడవటానికి ఒక దారి ఏర్పడింది. అది ఒక ఆదర్శం అయిపోయింది. అట్లనే ఇలాంటి మహానుభావుడు జీవనం కూడా తరతరాలు భూమి ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. అది తెలియచేయాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను నాకు అత్యంత సన్నిహితమైన మిత్రులు, బాగా అన్నగారిని అభిమానించేవారు, వారందరితో ఒక 15 మందితో 2 సంవత్సరాల నాడు ఒక కమిటీ ఏర్పాటు చేశాను. ఏర్పాటు చేసి అప్పటి నుంచి అన్నగారు చేసిన మహోన్నతమైన పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి దశల వారీగా కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం ఆయన సినిమాల్లోకి వచ్చి 75 సంవత్సరాలైంది. అందుకే వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించాం. ఇక్కడ గమనించాలి, నేను ఇందాక ఒక మాట అన్నాను, సినీ ప్రపంచంలో మేటి నటుడని. దానికి వివరణ చెప్పాలి మీకు, అందరికీ అర్థం కాదు. ఏమండి, మీరు సినీ ప్రపంచంలో ఎవరినైనా తీసుకోండి, అయితే హీరోగానో అయితే విలన్గానో ఇంకొకడు హాస్యంగానో ముద్ర వేశారే తప్ప నాయకుడిగా ప్రతినాయకుడిగా 2 పాత్రల్ని మెప్పించిన వాడు ఇంకొక నటుడు చూపించండి నాకు. 2. ఆయన కృష్ణుడిగా నటించాడు, ఒకే సినిమాలో దుర్యోధనుడిగా నటించాడు. ఏది గొప్పగా నటించాడో మీరు విశ్లేషించగలరా? ఒకటేది రెండేది చెప్పండి. మరి 2 చేయటం మానవుడికి సాధ్యమా? టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో. ఇంకోటి, రాముడిగా చేశాడు, రావణాసురుడిగా చేశాడు. ఈ రెండిట్లో ఏది మేటి చెప్పండి. మరి దాన్ని ఏమని చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎలా చెప్తే సరిపోద్ది? మరి దీన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కదా మనకి. రాజకీయాల్లోకి వద్దాం. ప్రభుత్వానికి వచ్చిన ప్రతి నాయకుడు ప్రజలకు మేలు చేస్తామనే చెప్తున్నారు. చెప్పి అధికారానికి వచ్చారు. వచ్చాక అమలు చేసిన వాళ్ళు ఎంతమంది, చేస్తే దానివల్ల జాతి ప్రయోజనం పొందింది ఎంతవరకు అనేది మీరు ఆలోచించండి. ఏమండి, భారతదేశం చూద్దాం. గరీబీ హఠావు అని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నినాదాలు ఇచ్చారు. నిజంగా పేదరిక నిర్మూలనకు చేసిన కార్యక్రమాలు వేయండి. అట్లే ప్రపంచంలో కూడా ఆలోచించండి. కమ్యూనిజం ఉంది, క్యాపిటలిజం ఉంది, సోషలిజం ఉంది, అన్ని ఇజంలు ఉన్నాయి. అన్నగారు పార్టీ పెట్టిన కొత్త రోజుల్లో మీలాగా విలేకరులు అందరూ అడిగారు, అన్నగారు ఇప్పుడు ఆల్రెడీ కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం ఉంది, మరి మీదే ఇజం అండి అన్నారు. ఆయన ఏమన్నాడు?
పెద్ద చిక్కు ప్రశ్న వేసాం అన్నగారికి, ఏం చెప్తాడా అని అందరూ ఆశ్చర్యం. ఒకటే మాట చెప్పాడు, బ్రదర్ నాది హ్యూమనిజం అన్నాడు. మానవతావాదం అంటే మానవాళి బాగుకే కదా కమ్యూనిస్టులు పనిచేసినా, క్యాపిటలిస్టులు పనిచేసినా, సోషలిస్టులు పనిచేసినా. అంటే ఎంత అర్థం పరమార్థం ఉంది దానిలో. ఆ మాట అన్నవాడు అమలు చేసి చూపించాడు, అది గొప్ప. ఇంకో సందర్భంలో అడిగారు విలేకరులు, పార్టీ పెట్టినప్పుడు మీ పార్టీ పేరేంటండి అని. అలవోకగా చెప్పాడు, మనం తెలుగు వాళ్ళం, మన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నాడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ఎవరన్నా రాజకీయ నాయకుల్లో ప్రజలు దేవుళ్ళని అన్న నాయకుడిని చూపించండి మొట్టమొదట. నిజానికి అది సత్యం కదా. సమాజం దేవాలయం అనడం ఎంత గొప్ప మాట అండి. అలా ఒక ఆరాధనా భావంతో ఆయన ప్రజల పట్ల పనిచేశాడు. ఇప్పుడు ఎలా చేశాడు రాజకీయాల్లో ఆయన మానవాళికి సేవ అంటే, మొట్టమొదట ఆయన కిలో బియ్యం 2 రూపాయల పథకం పెట్టాడు. చాలామంది రాజకీయ నాయకులు ఏమన్నారు, విశ్లేషకులు ఏమన్నారు, ఆ అన్నగారికి తెలియదురా పరిపాలన, ముఖ్యమంత్రిని చేస్తే ఏంది ఇదంతా దేశంపై పేదోళ్ళకి బియ్యం పంపిణీ చేస్తాడు అన్నారు. రాజకీయమే తెలియదు అనుకున్నారు. అనుకుంటే అన్నగారు ఏం చెప్పాడో తెలుసా, ఐఏఎస్ అధికారులు వీళ్ళంతా చెప్పారంటే, ఏంటి సార్ ఇదంతా దుబారా అంటున్నారు అని. బాబు, పేదోడి బాధ మీకేం తెలుసు? పేదవాడు పస్తులుంటే నాకు ఈ కుర్చీ అవసరమా? నేను ముఖ్యమంత్రిగా ఉండాలా? నా ప్రజలు సుఖంగా ఉండడం కోసమే నేను ఈ కుర్చీ తీసుకున్నా అని ఈ మాట ఎవరన్నా చెప్పారా? ఎవరైనా అమలు చేశారా? 40 ఏళ్ల నాడు ఆయన పేదవాడికి ఆహార భద్రత కల్పించాలని 2 రూపాయల బియ్యం పథకం పెట్టాడు. ఈరోజు ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ఏం చెప్తున్నారు? ప్రపంచ దేశాధినేతలంతా ఎక్కడ నలుగురు సమావేశమైనా ఆహార భద్రత మొదటి ఎజెండా. మీరు పేపర్లో చూడండి, టీవీల్లో చూడండి, ఫుడ్ సెక్యూరిటీ అని ఇంగ్లీష్లో చెప్తున్నారు. మరి ఇది ఎప్పుడు గుర్తించాడు అన్నగారు? 40 ఏళ్ల నాడు గుర్తించాడు. మరి ఏమనాలండి అన్నగారిని? గుర్తించడం కాదు, ప్రతి వాడికి ఆయన అధికారంలో ఉన్నంత వరకు కిలో 2 రూపాయల బియ్యం ఇచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వాలకు కూడా అది మార్గదర్శకం అవుతుంది, ప్రపంచమంతా అమలు జరుగుతుంది ఈ విధానం. దట్ ఈజ్ ఎన్టీఆర్. అట్లానే పేదవాడు రామారావు గారు రాకముందు 35 ఏళ్ళు స్వతంత్ర భారతంలో పరిపాలన జరిగింది. కేంద్రంలో, రాష్ట్రంలో అనేక మంది గొప్ప గొప్ప నాయకులు పరిపాలించారు. కానీ పేదోడి పేదరికాన్ని ఎవరు గుర్తించారు? వాళ్ళు ఏం చేశారు? అప్పుడు ఇందిరాగాంధీ గారి కాలంలో తాటాకులు గడలు ఇచ్చి గుడిసేసి మేము ఇల్లు కట్టాం మాకు ఓట్లు వేయండి అనేవాళ్ళు. అది ఎట్లా ఉంది? సంవత్సరం అయ్యే వరకే మళ్ళీ కప్పుకోవాలా? కప్పుకోవటానికి పేదోడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎండాకాలం వస్తే గుడిసెలు తగలబడిపోయినాయి అని చిన్నతనంలో మనం చూసామా? ఎంతమంది ఎంత ఇంట్లో పాత్రలతో సహా పోయి బాధపడ్డారే. బట్టలు, పాత్రలు అన్నీ తగలబడిపోయాయి. అట్లానే వర్షాలు వస్తే ఇల్లంతా కురిసేది కదా. ఇప్పుడు అన్నగారు ఏం చెప్పాడు? మొదటి సంవత్సరమే పేదవాడికి పక్కా ఇల్లు కట్టాలి, మనం భవనాల్లో ఎందుకు ఉండాలో, వారు గుడిసెల్లో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ఆ రోజు నేను 1,00,000 ఇళ్ళు కడతా సంవత్సరానికని ప్రకటన చేశాడు. చేస్తే ఈనాడులో కార్టూన్ వేశారు. ఇది సాధ్యమా? ఏదన్నా విఠలాచార్య సినిమానా? మంత్రాలు పెడితే ఇళ్ళు రావటానికి ప్రభుత్వం ఇల్లు కట్టడం ఏంటి పేదోడికి? ఆశ్చర్యం వేసింది అప్పుడు. ఇప్పుడు ప్రతి ప్రభుత్వం పేదోడికి ఇల్లు కడతా ఉంది. టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు, లక్ష్యం పెట్టుకొని. భారతదేశం అంతే ఉంది, ప్రపంచం అంతా అంతే ఉంది. ఈ విధానాన్ని అన్నగారు ఎప్పుడు ప్రవేశపెట్టారు? పెన్షన్ పథకం. ఈరోజు ప్రభుత్వాలన్నీ పెన్షన్ రాజకీయాలే కదండి. 2 ప్రజల అవసరాలు కూడా అదే కదండి. ఏమైంది? అన్నగారు ప్రజల్లో టూర్ చేస్తున్నప్పుడు ఒక ముసలమ్మ వచ్చి, అమ్మ అయ్యా మా పిల్లలు చూడటం లేదు,
ఎట్ట బతకాలి ఏదన్నా దారి చూపించి అన్నారు. ఆలోచించాడు అన్నగారు. అట్లే ఇంకో సందర్భంలో ఒక వితంతువు బాధ చూశాడు, వికలాంగుల్ని చూశాడు. నిజమే కదా, మిగిలిన వాళ్ళందరికంటే వీళ్ళు సమాజంలో కొంచెం ఇబ్బంది పడుతున్న వర్గాలు కదా, ఈ వర్గాలకి ఊరట బాసట నిలవాలి అని చెప్పి అన్నగారు పెన్షన్ పథకం తీసుకొని వచ్చిండు. ప్రభుత్వం ఆదుకోవాలి వీళ్ళని. రోజుకి రూపాయి చొప్పున నెలకి 30 రూపాయలు ఇచ్చిండు ఆ కాలంలో. ఆ రోజు 30 రూపాయల విలువ ఈ రోజు ఎంతో తెలుసా? 6,600 రూపాయలు అవుద్ది. ఇవాళ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. పేదోడి వాటా 6,000 ఎక్కడన్నా ప్రభుత్వం ఇస్తున్నారా? ఇస్తే ఈ దేశంలో అందరికంటే ఎక్కువ ఆయన వారసుడిగా మా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో 3,000. మరి ఆ రోజు పేదోడికి బడ్జెట్లో ఎంత పెద్ద ఎత్తున వాటా ఇచ్చిండో అర్థం చేసుకోండి. ఇలానే ఇది పేదవాళ్ళకి చేసిండు. పేదవాళ్ళ పిల్లలకి స్కూల్స్కి పోతే పాపం క్యారేజ్ లేక మంచినీళ్ళు తాగి బతికేవాళ్ళు పగులు. ఉన్నవాడేమో క్యారేజ్ తినేవాడు, లేని పిల్లలు చూస్తుండేవాళ్ళు. దీన్ని కూడా గమనించండి ఎన్టీ రామారావు గారు. గమనించి పేదవాళ్ళందరికీ మధ్యాహ్న భోజన పథకం పెట్టండి. వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని, కడుపు నిండా తింటే చదువు వస్తుందని, పేదవాళ్ళని ఆదుకోవాలని, రెండు అందరు చదువుకు రావాలంటే భోజనం పెడితే కూడా ఈ చదువుని అందరికీ వంట పట్టించాలని, అలా దూరదృష్టితో పనిచేశాడు పేదవాళ్ళ కోసం. భోజనం పథకంతో ఆగల. పేదవాళ్ళకి ఈరోజు నారాయణ చైతన్య కాలేజీలు మనం చూస్తున్నాం. ఇట్లాంటి వ్యవస్థను ఎప్పుడో పెట్టాడు ఎన్టీ రామారావు గారు. గురుకుల పాఠశాలలు పెట్టాడు. గురుకుల పాఠశాలలు పెట్టి పేదవాళ్ళని అన్ని హంగులు వస్తువులతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరినీ కూడా చదివించాడు. వాళ్ళే ఇవాళ చాలామంది కలెక్టర్లుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అట్లనే ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్స్ రకరకాల చేస్తున్నారు ఆ కాలంలో. మరి ఆ వ్యవస్థని రామారావు గారు రాకముందు పేదవాళ్ళ కోసం ఇవన్నీ ఎందుకు చేయలేదు అని నేను ప్రశ్నిస్తున్నా. మరి ఇవన్నీ ఆలోచించి చేసిన మనిషిని ఎక్కడ నిలపాల మనం అని నేను అడుగుతున్నాను. అలానే రైతుల విషయానికి వద్దాం. రైతులు అప్పుడు దాకా తెలంగాణలో పటేల్ పట్వారీలు, ఆంధ్రాలో మున్సిబ్ కర్ణాలు వీళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేది వీళ్ళ భూ రికార్డులన్నీ. నువ్వు 100 ఎకరాల రైతు కానీ 1 ఎకరం పేదోడు కానీ ఆ మున్సిబ్ కర్ణమో పటేల్ పట్వారీ ఇంటికి పోయి ఆ ద్వారా నీ భూమి నీదని ఆయన సర్టిఫికెట్ ఇస్తే తప్ప నీకు దిక్కు లేదు. ఆయన ఇచ్చిన దాకా నీకు అసలు ఏంటి పట్టాదారు మనం అయితే వీళ్ళదయ్య ఏంటి అని చెప్పి వాళ్ళు చేసే అరాచకాలకి అదేదో బ్రిటిష్ వాళ్ళు నెలకొల్పిన వ్యవస్థ. ఈ వ్యవస్థ కాలం చెల్లిందని భారతదేశంలో మొట్టమొదట రద్దు చేస్తే ప్రజలంతా ఊళ్ళల్లో సంబరాలు చేసుకున్నారు. నిజమైన స్వతంత్రం వచ్చింది అనుకున్నారు. అంతటి సాహసం ఎవరు చేశారు? ఆ నిర్ణయం తీసుకునే ముందు అన్నగారిని ఏమన్నారో తెలుసా? ఊరూరా వీళ్ళకి పట్టుంది, 2 ప్రధానమైన వీళ్ళ జోలికి పోతే నీ ప్రభుత్వం బద్దని చెప్పారు. అరే ప్రజలకు ఉపయోగపడని ప్రభుత్వం నాకెందుకయా, పోతే పోనీ కానీ నేను రద్దు చేసి పారేసి. అంతేకాదు రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిండు. నువ్వు మాటి మాటికి మున్సిపల్ కర్ణం విఆర్ఓ దగ్గరికి పోయే పనిలా ఇవాళ నీ పాస్బుక్ నీ ఇంట్లో ఉందంటే ఎన్టీ రామారావు గారి సలవా. ఎన్టీ రామారావు గారు ఏం చేసిండు? రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చిండు. లోన్కి కావాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా అన్నిటికీ ఆయనదే హక్కు. ఆయన భూమికి ఆసామి ఆయనకే హక్కులు ఇచ్చేసిండు, హక్కు పత్రం. మరి మిగిలిన వాళ్ళంతా ఎందుకు ఇవ్వలేదు? సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్న రైతులందరికీ చౌకగా నీటి సౌకర్యం లభిస్తుంది. బోర్లు బావుల కింద ఉన్న వాళ్ళందరికీ కరెంటు మోటార్లు పెట్టుకోవాలి. ఇది మాకు భారంగా ఉందండి, వారికేమో సులభంగా ఉంది, మాకు ఏదన్నా దారి చూపించమంటే
వెంటనే ఆలోచించి హార్స్ పవర్ విద్యుత్కి 50 రూపాయలు కట్టండి, 24 గంటలు ఆడించుకోండి, పంటలు బాగా పండించండి. దేశానికి అన్నం పెడుతున్న రైతుకి వరం ఇచ్చిండే. అప్పుడు ప్రతి బోరు బావి ఉన్న రైతు ఇంట్లో ఈయన ఫోటో పెట్టుకున్నారు. ఎంతో ఊరట కలిగింది. అంతేకాదు రాయలసీమ వెళ్ళిండు. రాయలసీమ అప్పటికి ఇప్పటికి చెప్తారు కదా కరువు సీమ అని. అట్లాంటిది ఏమిటిరా 35 ఏళ్ళు స్వతంత్ర భారతంలో ఈ ప్రాంతాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? నదులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పుడు ఏం చెప్పారు? భారతదేశం వ్యవసాయక దేశం, వ్యవసాయం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుద్ది. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇవ్వాలంటే నదీ నదాలు పుష్కలంగా ఉన్నాయి. నదులన్నింటినీ లింక్ చేసినట్టయితే, అనుసంధానం చేస్తే ప్రతి ఎకరానికి నీరు ఇవ్వచ్చని మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలోనే గుర్తించారు, థియరీ చెప్పారు. కానీ అమలు చేసిన నాదుడెవరు? అప్పుడు అన్నగారు ఆలోచించి నదుల అనుసంధానానికి భారతదేశంలో తొలి బీజం వేసి అమలు చేసిన గనుడు ఎన్టీఆర్. ఎట్లా? ఈ లోపల చెన్నైలో నీళ్ళు అడిగారు, మంచినీళ్ళు. అరే పక్క సోదరుడు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే ఆదుకోవటం మన ధర్మం అని వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళేమో మేము పైప్ లైన్ ద్వారానైతేనే ఇస్తాం డబ్బులు అన్నారు. అన్నగారు ఏమన్నాడు? మా భూములు తడవకుండా నీళ్ళు ఇచ్చేది కష్టం, మా రైతుల భూములు తడిసిన తర్వాతనే మీకు ఇస్తా, కాలువ తవ్విస్తాను అన్నాడు. అని ఒప్పించి కాలువ తవ్వి రాయలసీమలో కృష్ణానదిని పెన్నా నదిని కలిపి అనుసంధానం చేసి మొట్టమొదటిసారి భారతదేశంలో ఆ నీటిని రాయలసీమ మొత్తం పారేటట్టు ప్రణాళికలు రచించాడు. ఆ కాలంలో చీఫ్ ఇంజనీర్ కృష్ణారావు గారు అని ఉండేవాడు, రామకృష్ణయ్య గారు. ఆయన యొక్క సహకారం తీసుకొని ఆయన్ని ఆదేశించి సమగ్ర ప్రణాళిక తయారు చేయమంటే బ్రహ్మాండంగా గాలేరు నగరి, హంద్రీనీవా, గండికోట, బ్రహ్మం సాగర్ ఆయన ఆ రోజు ప్లాన్ చేసినయే తప్ప కొత్తగా ఉన్నాయి. ఇప్పటికి వాటికి నీళ్ళు ఇవ్వటానికి సతమతం అవుతున్నాం ఇప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా నదుల అనుసంధానం మీద దృష్టి పెట్టి పట్టిసీమ ఏర్పాటు చేసి గోదావరి నదిని కృష్ణలో కలిపి డెల్టా 13 లక్షల ఎకరాలకి గోదావరి నీళ్లు పారిచ్చి ఈ నీళ్లను శ్రీశైలం ద్వారా రాయలసీమకు పంపించి రాయలసీమ భూములన్నీ సస్యశ్యామలం చేస్తాడు. అన్నగారి పథకాలన్నిటికీ నీటిపారుదల కల్పించాడు బాబు గారు. అందుకే ఇప్పుడు చూడండి రాయలసీమలో నిండుని, వెనక రాయల కాలంలో తవ్విన చెరువులన్నీ ఇప్పుడు నిండుని. అది అన్నగారికి ఉన్న ముందు చూపు వ్యవసాయం మీద. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇట్లా భాష అండి, మన భాషను మనం గౌరవించుకోలేని పరిస్థితి. ఆంధ్ర వాళ్ళంటే దేశంలో గుర్తింపు లేని పరిస్థితి. అట్లాంటి టైంలో ఏం చేశాడు? తెలుగోడి ఆత్మగౌరవం అనేటటువంటి నినాదం తీసుకొని మన ఆత్మగౌరవం, మన భాష, మన సంస్కృతి అన్నిటిని అభివృద్ధి చేశాడు. తెలుగు భాష అభివృద్ధికి ఒక తెలుగు యూనివర్సిటీ పెట్టాడు. భాష పేరుతో యూనివర్సిటీ ఏ నాయకుడన్నా పెట్టాడా? ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినా? ఫస్ట్ టైం ఎన్టీఆర్ పెట్టిండు. అంతేకాదు మహిళల విషయం చూస్తే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి ఆదరణ ఎవరిచ్చారు? సాక్షాత్తు ఈ దేశాన్ని 17 ఏళ్ళు ఏలారు ఇందిరాగాంధీ గారు. ఆమె ఆలోచించిందా? ఇంకెవరైనా ఆలోచించారా? మొట్టమొదటిసారి భారతదేశంలో సగభాగం ఉన్న మహిళలకి ఆస్తి హక్కు సగం ఇవ్వాలనేటటువంటి సంస్కరణ చేసి ఆస్తి హక్కులో వాటా ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఎప్పుడు ఇచ్చాడు? 40 ఏళ్ల నాడు ఇచ్చాడు. భారత ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? 3 ఏళ్ల క్రితం ఆమోదించింది. అంటే ఎంత ముందు చూపు! ఏమని చెప్పాలి రామారావు గారిని? అంతేకాదు ఒక మహిళా యూనివర్సిటీ పెట్టాడు. మొట్టమొదట మహిళలకు యూనివర్సిటీ ఎందుకు పెట్టలేదు? ఎవరు పెట్టలేకపోయారు. అన్నగారు తిరుపతిలో పెట్టాడు. ఒక మహిళని వీసీగా ఏర్పాటు చేశాడు. ఇలా ఇప్పుడు మైనారిటీలు ఉన్నారు.
మైనారిటీల విషయం చూస్తే అన్నగారు మైనారిటీలకి వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు ఎక్కడైనా మైనారిటీలు. వాళ్ళ వ్యాపారాల అభివృద్ధికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిండు. కార్పొరేషన్ పెట్టి వాళ్ళందరికీ లోన్లు ఇచ్చే అవకాశం కల్పించిండు. అప్పుడు దాకా అసలు లేదే మైనారిటీల ఊసు. అంతేకాదు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచిండు. బీసీలకి మహిళలకి మొట్టమొదటిసారి రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఎందుకు? స్థానిక సంస్థల నుంచే నాయకత్వం పుట్టుకొస్తుందని. ఎట్లాగూ పైన భారత ప్రభుత్వం చూడాలి చట్టసభల్లో, దానికి తీర్మానం కూడా చేసి పంపాడు ఆయన ఆ కాలంలోనే. బీసీలకి మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వాలని. స్థానిక సంస్థల్లో ఎస్టీలకి పెంచాడు ఉన్నది, ఎస్సీలకు పెంచాడు, బీసీలకు ఏర్పాటు చేశాడు, మహిళలకు కూడా ఏర్పాటు చేశాడు అన్నగారు రిజర్వేషన్స్. ఆయన చలవేగా ఇప్పుడు అమలు జరుగుతున్నాయి అన్నీ. ఈ విధంగా మీరు చూస్తా పోతే ఇంక చెప్పాలంటే ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు, ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. అది ఎన్టీ రామారావు గారు. కనుక అట్లాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి రామారావు గారిని భావితరాలకి తెలియచెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మా కమిటీ ఈ కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు ఇన్ని విజయాలను ప్రస్తావించారు మీరు. ఎన్టీ రామారావు గారు స్పృశించిన ఏ రంగంలో అయినా సరే ఆయనకంటూ ఒక ముద్ర వేసి వెళ్ళింది కాదు అనడానికి ఇక్కడ ఎలాంటి సందేహాలు లేవు. చరిత్ర మీరు ఇన్ని చెప్పారు కదా, అంత అద్భుతం మన కళ్ళ ముందు కనిపించి వెళ్ళింది కదా సార్. కనీసం ఎవరికైనా అంత భక్తి ప్రపత్తులు ఎవరైనా చూపించగలుగుతున్నారు? మనం ఏం సాధించినట్టు ఇంకా ఉంది కనుకనే కదా మేము ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట స్టార్ట్ చేయాలా. మేము అది స్టార్ట్ చేసాం. బాబు గారిని అడిగాను, అడిగితే గో హెడ్ అన్నాడు. ఎట్లా చేద్దాం సార్ అన్నా, ఇక్కడో మీటింగ్ పెట్టి అక్కడో మీటింగ్ పెట్టి అన్నాడు. పెట్టమంటే అప్పుడు మేము రజనీకాంత్ గారిని పిలిచాం, ఎన్టీ రామారావు గారి తొలితరం సంతానం అందరినీ పిలిచాం. అలానే బాబు గారు, బాలయ్య గారు, ఇంకా ఆయన మీద మొట్టమొదటి చరిత్రలో పుస్తకం రాసింది ఎస్ వెంకటనారాయణ అని, ఆయన ఒక అంతర్జాతీయ జర్నలిస్ట్, వారిని పిలిచి గౌరవించాం. అట్లా ఇక్కడ చేసాం. హైదరాబాదులో మనం మొట్టమొదట కమ్యూనిస్టుల్ని బీజేపీలని కలిపి కాంగ్రెస్ మీద పోరాటానికి సమాయత్తం చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు చరిత్రలో. నేషనల్ ఫ్రంట్ పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలన మారటానికి కారణం ఎన్టీ రామారావు గారు ప్రధానంగా. అప్పుడు విపి సింగ్ గారిని ప్రధానమంత్రి చేశారు, దేవీలాల్ గారు ఉప ప్రధాని అయినారు. అలాంటిది అన్నగారు ఆ తర్వాత హైదరాబాదులో కూడా మనం బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ గారిని, సిపిఐ నుంచి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాజా గారిని, సిపిఎం నుంచి జాతీయ కార్యదర్శి ఏచూరి గారిని ఒకే మీదికి అన్నగారి శత జయంతి అంటే ఒప్పుకొని ఆయన మీద గౌరవంతో వచ్చారు. అట్లే అన్నగారి కుటుంబం మొత్తం 57 మంది మునిమనవుల దాకా వేదిక మీదకి వచ్చారు. అలానే అక్కినేని కృష్ణ గారి కుటుంబం, రామానాయుడు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, ఈ 5 దిగ్గజాలైన సినీ కుటుంబమే కాకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి సినిమా రంగంలో ఉన్న ప్రముఖులందరూని ఆహ్వానించి మనం కార్యక్రమాలు చేశాం. చేసిన తర్వాత సమాజం స్పందించింది కదండి. అందుకని ఎవరో ఒకళ్ళు ప్రారంభిస్తే స్పందన వస్తుంది జనంలో. దానికి మేము కమిటీగా ముందుండి నడుస్తున్నాం. ఇప్పుడు కూడా సినీ వజ్రోత్సవాన్ని మొదలుపెట్టాం. రేపు విజయవాడలో చేస్తున్నాం. ఇందాకనే చెప్పాను కదా. ఆ విధంగా ఇప్పటికే బాబు గారు, వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు. మిగిలిన సినీ రంగ ప్రముఖుల్ని వారి సమయం అవైలబిలిటీని బట్టి ఎవరెవరిని అందరిని ఆహ్వానిస్తున్నాం. ఎవరిని ఆహ్వానించాలి, ఎట్లా చేయాలి అనేది ఇవాళ రేపట్లో ఫైనలైజ్ చేస్తాం. ఇప్పటిదాకా మనం మహోన్నత శిఖరం గురించి మనం మాట్లాడుకున్నాం సార్. ఇది ఎంత పవిత్రంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి లిటరేచర్ కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ఏముంది? ఇప్పుడు మొట్టమొదట పేపర్లు చూస్తుంటే విషయం గమనిస్తే ఈ సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి అనేది తెలుసుకున్నాను.
తెలుసుకున్న తర్వాత ఇంకా ఆలోచిస్తే పార్టీ పెట్టి కూడా 40 సంవత్సరాలు అయింది ఆ రోజుకి. వెంటనే బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ సంవత్సరానికి అన్నగారిది 100వ జయంతి, పార్టీకి 40 సంవత్సరాలు, ఈ రెండు మనం ప్రోగ్రామ్స్ చేస్తే చాలా బాగుంటుంది సార్, ఆలోచించండి అంటే, ఓకే గుడ్. వెంటనే పాలిట్ బ్యూరోలో పెట్టి ఇది అందట్రా చేయాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వటం జరిగింది. పిలుపునిచ్చిన తర్వాత నేను మొదట అనుకోలే ఇదంతా ఇట్లా అవుద్ది, ఇలా చేయగలం అని. నేనేమనుకున్నానంటే అన్నగారు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి తొలుత నాకు అవకాశం ఇచ్చింది అన్నగారే. ఏమైంది, మా కుటుంబం యాంటీ కాంగ్రెస్ కుటుంబం. మా నాన్నగారు అప్పటికే సమితి ప్రెసిడెంట్, ముత్యాల రాజా గారిపై గెలిచారు. తర్వాత మళ్ళీ ఆయన హుందాగా రాజాగారి దగ్గరికి వెళ్ళి, రాజాగారు మీరు నాకంటే పై స్థానంలో ఉండాలి అని ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయమని రిక్వెస్ట్ చేయటం, ఇండిపెండెంట్గా పోటీ చేయించిన తర్వాత వారిని గెలిపించటం, ఇవన్నీ జరిగినాయి. సరే, జనతా పార్టీ కొన్నాళ్ళు పనిచేశాడు. ఆ తర్వాత తెలుగుదేశం రాగానే మా నాన్నగారు తెలుగుదేశంలో చేరటం, నేను కూడా ఎంఏ పూర్తి చేసి సెలవులకి ఇంటి దగ్గర ఉంటే అన్నగారు పార్టీ పెడుతున్నారని తెలిసింది. తెలియగానే నేను ఎప్పుడు కాంగ్రెస్ ఓడిపోద్ది అని బాగా కసిగా ఉండేవాడిని. ఏంటంటే చాలా రాజకీయం ఆ కాలంలో 2 గ్రూపులు ఉండేవి రాష్ట్రంలో. గెలిచిన వాళ్ళే, ఓడిన వాళ్ళే. అధికారం వాళ్ళదే, ప్రతిపక్షం వాళ్ళదే. ఎన్టీ రామారావు గారు రాకముందు. కనుక వీళ్ళ నుంచి ఎట్ట వదిలించాలి ఈ రాష్ట్రం అనుకుంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెడుతున్నారో నాకు అమితానందం వేసింది. ఎస్, కాంగ్రెస్ ఓడిచ్చే మనగాడికి ఇప్పుడు బయలుదేరాడు అనుకొని వెంటనే మా ఊర్లో చాకల్ని పిలిచి, ఆ కాలంలో రాస్తారు, అరే బ్లూ మందు కొని ఊరంతా రాయండి అన్నగారి పేరు అని చెప్పి నేను ప్రైవేట్ బస్సులో బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి మొదటి సమావేశంలో పాల్గొన్నా. ఇక అప్పటి నుంచి కంటిన్యూగా పార్టీ కార్యక్రమాల్లో జరుగుతూ రావటం. మొదటి ఎన్నికలో మా నాన్నగారు సీట్ కోసం ట్రై చేశారు, సీట్ రాకపోవటం. మా నియోజకవర్గం కాని వ్యక్తికి ఎవరికో సీట్ ఇవ్వటానికి అన్నగారి లిస్టులో ప్రస్తావించగానే ఈయన కొంచెం చివరిదాకా ఉండకుండా, అన్నగారు నమస్కారం, నేను నీ పార్టీ వద్దు, నాకు రాజకీయాలు వద్దు, ఎవరో బయట వాళ్ళని మాతో పాటు చూస్తే అని వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోతే ఇక మేము అడిగినా ఆయన వినలేదు. ఆయన ఏమో రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను అని ప్రకటన చేశాడు ఇంటికి వచ్చి. మేమైతే టీడీపీకే చేసి పార్టీ కోసం పనిచేసాం. ఈ లోపల అన్నగారిని 85లో దించేశారు, 84లో దించేస్తే అప్రజాస్వామికంగా ఇందిరాగాంధీ గారు ఇక ఆమె దృష్టిలో పడితే ఎవరైనా సరే ముఖ్యమంత్రిని దించటం, తిరిగి వాడు కోలుకునే ప్రశ్న లేదు భారతదేశంలో. అప్పుడు దాకా ఉన్న పద్ధతి అది. కనుక అన్నగారు గుండె ఆపరేషన్ కోసం అమెరికా పోతే అమెరికా తిరిగి వచ్చే లోపల ఇక్కడ రంగం సిద్ధం చేసి ఆయన పదవీచ్యుతుని చేశారు. ఆ రోజు మేము తెలుగు యువతలో ఉన్నాం. నేను మా బ్రదర్ ఇన్ లా రఘురామ్ ఇద్దరం కలిసి ఆ రోజు బయలుదేరి జగ్గయ్యపేటలో, మాకు మహేంద్ర జీప్ ఉండేది ఆ కాలంలో, జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం వరకు బంద్ జరుగుతూ ఉంటే దాన్ని మేము కూడా పాల్గొంటూ వెళ్ళాం. సరే, అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. అన్నగారు ఏం చేశారు, ఈ శాసనసభ మలినం అయిపోయింది, వీళ్ళతో పాలన చేయను, కొత్తగా ప్రజల తీర్పు కోరాలని చెప్పేసి కోరారు. ప్రభుత్వం వచ్చింది. నేను అప్పుడు మొదట జిల్లా పరిషత్ అధ్యక్షుడు కావాలని అనుకున్నా. అన్నగారిని అడిగితే ఓకే పోటీ చేయండి జడ్పీటీసీ అన్నాడు. జడ్పీటీసీగా అత్యధిక మెజారిటీతో 8,000తో గెలిచాను, కానీ అవకాశం రాలేదు. అప్పుడు మళ్ళా బ్యాంక్ ఎలక్షన్లు వచ్చినాయి. బ్యాంక్ ఎలక్షన్లకి అడిగితే అన్నగారు చాలా నెమ్మదిగా ఉన్నావు, కృష్ణా జిల్లాలో నెగ్గుకు రాగలవా నువ్వు అన్నాడు. అన్నగారు ఒక అవకాశం ఇవ్వండి, ఇస్తే మంచి పేరు తీసుకొస్తానని చెప్పాను.
ఓకే అన్నాడు. అన్నాక అప్పుడు కృష్ణా జిల్లాలో హేమీలు కోరుతున్నటువంటి టైంలో బ్యాంక్ అధ్యక్ష పదవి అన్నగారు నా పేరు చెప్పాడు. చెప్తే అప్పుడు జిల్లాలో నాకు ఒక జిల్లా స్థాయి పదవి వచ్చింది. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మూలం ఆయనే కదా. అట్లనే ఆ తర్వాత పదవి అధికార మార్పు జరిగింది. బాబు గారు బాధ్యత తీసుకున్నారు. అప్పుడు నేను బాబు గారితో సెయిల్ చేయటం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఆ అన్నగారితో లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి మాకు నచ్చలేదు. బాబు గారితో సెయిల్ చేస్తే బాబు గారు కూడా నాకు రాష్ట్ర స్థాయి బాధ్యత ఇచ్చాడు. 9 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత బాబు గారు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చాడు, పొలిటికల్ సెక్రటరీ అవకాశం ఇచ్చాడు, అట్లానే పాలిట్ బ్యూరో మెంబర్ అవకాశం ఇచ్చాడు. కనుక పార్టీకి అంకితంగా పనిచేస్తున్నాం. అన్నగారు ఇచ్చిన ఈ అవకాశానికి పార్టీకి, అన్నగారికి, బాబు గారికి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మనం పార్టీకి ఏం చేశాం, పార్టీ మనకి చేసింది. అందువల్లనే కదా ఈరోజు రాష్ట్రంలోనే గుర్తింపు నాకు. ఆ తర్వాత దేశంలో కూడా జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య అధ్యక్షుడిగా 6 సంవత్సరాలు పనిచేశాను. ఇవన్నీ జరిగినప్పుడు పార్టీకి మనం ఏం చేశామనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాను. ఫస్ట్ అన్నగారు చేసిన మహోన్నతమైన పనులన్నీ నేను ముందు నుంచి స్టడీ చేసేవాడిని. అందుకని గుర్తుంటే రోజు ఒక పోస్ట్ పెట్టాలని పెడుతూ ఉంటే స్టార్ట్ చేసాం. మా ఆఫీస్లో డిజైనర్ శ్రీనివాస్ డిజైన్ చేయటం. నాకు ఓ మిత్రుడు ఉన్నాడు రఘు అని. నాకు అప్పుడు దాకా నా ఫేస్బుక్ చూస్తుండేవాడు. చూస్తూ ఉంటే ఏం రఘు అంటే, మీరు పొలిటికల్ చేస్తే నేను సినిమాది కూడా చేస్తానండి, అప్పుడే పరిపూర్ణం అని చెప్పాడు. చెప్తే అతనికి ఆయన గొప్ప ఎన్టీ రామారావు గారి అభిమాని, ఆయనకు బాగా పట్టుంది. కనుక నేను రాసిన మహాపురుషుడి మైలురాళ్ళని మొట్టమొదట బుక్ రిలీజ్ చేశాను. ఆ బుక్లో సినిమా పార్ట్ అంతా మా రఘు రాశాడు, రాజకీయం పార్ట్ అంతా నేను రాశాను. ఈ విధంగా మేము రోజు ఒక అంశం మాత్రమే వాట్సాప్ ద్వారా ప్రచారం చేసేవాళ్ళం సామాజిక మాధ్యాల్లో. ఎందుకంటే అన్నీ ఒకరోజు చెప్తే ప్రజల మనసులో నాటుకోవని రోజు ఒక అంశం చెప్పేవాళ్ళం. ఇలా అయ్యే వరకే మహానాడు వచ్చేసింది. మహానాడు వస్తే వెంటనే దాన్ని ఒక బుక్ తయారు చేసి బాబు గారి చేత ఒంగోలు మహానాడులో రిలీజ్ చేశాం. రిలీజ్ చేసి దాన్ని పార్టీ శ్రేణులందరికీ కూడా పంపించాం. అది అన్నగారి మీద ఎవరు ఏది రాయాలన్నా ఇది ఒక రెఫరెన్స్ బుక్గా చాలా బాగుంది అని చాలామంది అభినందించారు. నేను అనుకోలే, స్టార్ట్ చేసినప్పుడు ప్రయత్నం చేశాను, చివరికి అది బుక్ రూపమైంది. ఇది అయిన తర్వాత పేపర్లో చూసి విక్రమ్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు, మా పార్టీకి అనుబంధంగా ఎంతో పనిచేశాడు ఆయన. ఆయన ఏంటంటే, నేను పేపర్లో చూశాను జనార్దన్ గారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నగారి చరిత్ర కూడా రాద్దాము, ఆయన చేసినటువంటి గొప్ప పనులు కూడా ఒక బుక్ రూపంలో తీసుకొద్దాం, చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలని ప్రతిపాదన చేశాడు. నేను హైదరాబాద్ రాగానే వెళ్ళి కలిసి మేమిద్దరం అనుకొని అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఆయన గ్రామాన 35,000 కిలోమీటర్ల చైతన్య రథంలో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేసిన అన్ని చారిత్రక ప్రసంగాలని ఈ బుక్ని తయారు చేశాం. ఇది చేసిన తర్వాత ఆయన అన్నాడు, అసెంబ్లీ ప్రసంగాలు కూడా చేద్దామండి అన్నారు. మరీ మంచిది. ఆయన అసెంబ్లీ ప్రసంగాలు, ఈ ప్రసంగాలు చదవాల్సిన అంశాలు. ఎందుకంటే అసలు మిగిలిన రాజకీయ నాయకులకి ఆయనకి ధోరణి వేరు, ఆయన అదంతా మానవాళికి ఉపయోగపడే అంశాలు. అప్పుడు ఇది చారిత్రక అంశాలు చేశాం. ఆయన రాజకీయాల్లో ఏ విధంగా జాతీయ స్థాయి నాయకులందరినీ కలుపుకొని నేషనల్ ఫ్రంట్ చేశాడో ఇది ఉదాహరణ. ఆయన చైతన్య యాత్రలు చేస్తే ప్రజలు ఎట్లొచ్చాడో కనపడే విధంగా ఇది పెట్టాం. ఆ తర్వాత అసెంబ్లీ ప్రసంగాలు
అసెంబ్లీ ముందు ఆయన్ని దించినప్పుడు చేసిన ధర్నా ఇది పెట్టాం. ఆ తర్వాత ఈ రెండు చేసి వీటిని బెదవాడలో ఇనాగరేషన్ చేశాం. తర్వాత ఈ పుస్తకం షేప్ ఎట్ట ఉండాలా అని చూస్తుంటే మాకు చెన్నారెడ్డి గారి మీద, పివి నరసింహారావు గారి మీద 100 సంవత్సరాలకి స్పెషల్ ఇష్యూ, ప్రత్యేక సంచిక తెచ్చారు అనేది పుస్తకాలు చూసాం. అరే అన్నగారికి ఇంకా ఏం తక్కువ, ఆయనకి ఇంకా గొప్పగా చేయాలని చెప్పేసి అప్పుడు ఇది మొదలుపెట్టి శక పురుషుడు ప్రారంభించాం. దీనిలో రాజకీయం పార్ట్ అంతా విక్రమ్ గారు చేశారు, పోలా విక్రమ్ గారు. సినిమా పార్ట్ అంతా భగీరథ గారు చేశారు. ఆ రెండు మేళవించి 500 పేజీలు ఈ బుక్ని తయారు చేసి దీన్ని హైదరాబాద్ సభలో చేశాం. ఎందుకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం అంటే, అంత చరిత్రాత్మక పాత్ర పోషించినటువంటి రామారావు గారి చరిత్ర భావితరాలకు తెలియజేయాలంటే మనం గ్రంథస్థం చేయాలి. చరిత్ర చూడండి, తాళపత్ర గ్రంథాల్లో రాయబట్టే కదా వేదాలు అవన్నీ ఇప్పుడు దాకా ఉంది. రామాయణ మహాభారతాలు వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి రాయబట్టే కదా ఇప్పుడు సమాజంలో భావితరాలకు బాటేసింది. అలానే ఇది కూడా పుస్తకం రాస్తేనే చరిత్రలో ఉంటుంది, మన అందరం పోతాం కానీ మిగిలిపోద్ది అని చేశాం. ఆ విధంగా ఈ 2 బుక్స్ చేశాక ఇప్పుడు భగీరథ గారు ఇంకో ప్రపోజల్ పెట్టాడు. అన్నగారు సినిమాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ అసలు సినిమా రంగం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి, అది నేను బుక్ రాస్తాను ఏంటన్నాడు. ఎస్, మా అబ్బాయి అమ్మాయి చదువుకున్నాక 2 కార్పొరేట్ లాయర్లు, 2 కలిసి వాళ్ళ అమ్మ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టారు, ఫౌండేషన్ పెట్టారు, జయప్రద ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ పేరుతో ఇవన్నీ ముద్రించడం జరుగుతుంది. ఎన్టీఆర్ సినిమా ఇంటర్వ్యూలన్నీ కలిపి ఒక బుక్ ప్రచురించాం. దానికి పేరు తారక రామం అని పెట్టాం, అన్నగారి అంతరంగం. అది రేపు డిసెంబర్ 14వ తారీఖున జరిగే సభలో దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నాం, ప్రజలకే అంకితం చేయబోతున్నాం. ఈ విధంగా జరుగుతూ ఉంటే పుస్తకాలు రాస్తున్నాం. ఈ జనరేషన్లో కొత్తగా వచ్చే జనరేషన్ అంతా పుస్తకాలు చదివే ఓపిక లేదు. అందరూ ఉదయం లేస్తే సెల్ ఫోను, పడుకునేటప్పుడు సెల్ ఫోన్. కనుక డిజిటల్ మీడియా ప్రధాన పాత్ర వహిస్తుంది. సో డిజిటల్ మీడియాలో కూడా అన్నగారిని ఎలా చూపాలి, దాంతో మాకు అమెరికాలో అట్లూరి అశ్విన్ గారని, ఆయన ఎన్టీ రామారావు గారి పరమభక్తుడు, నాతో ఎప్పుడు మాట్లాడుతుంటాడు. ఈ వైసీపీ అరాచకాల గురించి మాట్లాడి పాటలు రాసి వాటిని ఇక్కడ డిస్ప్లే చేయించేవాడు. ఆయనతో ఇది ప్రస్తావిస్తే అశ్విన్ గారు ఏమన్నాడంటే, ఎస్ నిజమేనండి, నేను వెబ్సైట్ ఏర్పాటు చేయడానికి సహకరిస్తాను, మనం ఒక వెబ్సైట్ చేద్దామన్నాడు. ఆ విధంగా జై ఎన్టీఆర్ వెబ్సైట్ స్టార్ట్ చేశాం. వెబ్సైట్ స్టార్ట్ చేసిన తర్వాత దానిలో సమాచారం అంతా పొందుపరిచాం, హైదరాబాద్లో ఇనాగరేట్ చేసాం. ఇటీవల ఏమైందంటే మా సభ్యులు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుంటుందండి, వెబ్సైట్ కొంచెం ఎడ్యుకేటెడ్ వర్గాలే, కామన్ మ్యాన్కి యూట్యూబ్ బాగా పోతుందని ఓ రోజు మా భగీరథ్ గారు నాకు సలహా చెప్పాడు. మేము ఈ సభల్లో చేసిన కంటెంట్ అంతా ఎవరెవరో పెడితే లక్షలు చూస్తున్నారు, మనమే అన్నగారి పేరుతో పెడితే ఎక్స్క్లూజివ్గా ఉంటుంది, మిగిలిన వాళ్ళ దగ్గర అయితే రకరకాల సమాచారాల్లో ఇదొక భాగం అయింది అంటే వెంటనే యూట్యూబ్ ఏర్పాటు చేసాం, అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్. ఇది చేస్తూ ఉంటే మాకు ఇప్పుడు వెబ్సైట్, యూట్యూబ్ ఆల్రెడీ ఇనాగరేట్ చేశారా సార్, లేకపోతే ఇప్పుడు ఈ సభలో ఇనాగరేట్ చేసే అవకాశం ఉందా? యూట్యూబ్ ఇనాగరేషన్ అయింది, నడుస్తుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పటికి 2 నెలలు అయింది. 2 నెలలకి దాదాపు 16,000 సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి, దాదాపు 60 లక్షల వ్యూస్ వచ్చినాయి. అన్నగారు వేగం ఎంత ఉంటుందో అంత వేగంలో పోతుంది. అది మేము అనూహ్యం ఇదంతా. నాకు స్టార్ట్ చేసేటప్పుడు ఏమన్నారంటే, ఈ కాలంలో అన్నగారి సమాచారం ఎవరు చూస్తారయ్యా అని కూడా అన్నారు. అంటే కాదు, మేము స్టార్ట్ చేయాలని చేసాం.
ఆ తర్వాత దానిలో మా రఘుకి ఇందులో కూడా పాండిత్యం ఉంది. బ్రహ్మాండంగా అన్నగారికి సంబంధించినటువంటి సినీ రంగంలో ప్రస్థానం అంతా తయారు చేసి ఆయన JNTR ఫేస్బుక్ ఒకటి తయారు చేసి దానిలో ప్రమోట్ చేస్తాడు, యూట్యూబ్ ఛానల్ చేస్తాడు. ఇంకో పక్కన అన్న ఎన్టీ రామారావు గారు యూట్యూబ్ పెట్టి చేస్తున్నాం. ఇంకొక మండవ సతీష్ గారికి కూడా ప్రవేశం ఉంది ఇందులో, వారు సహకరిస్తున్నారు. ఈ లోపల మాకు ఒక డేటా సైంటిస్ట్ ప్రొఫెసర్ వెంకట్రావు గారు జతయ్యారు. ఆయన కూడా అన్నగారి గురించి వెంటనేనండి, అసలు మీ కంటెంట్ అంతా చూస్తే నేను ముగ్ధుడినైపోయా, మంత్రముగ్ధుడినైపోయా, ఈ జనరేషన్ మనిషి కనుక నేను వాలంటరీగా దీనికి సేవ చేస్తానని చెప్పి, ఆయనకి టెక్నాలజీ ఇవన్నీ బాగా తెలుసు కనుక ఆయన జోడించాక ఇంకా వేగంగా పోతూ ఉంది యూట్యూబ్ ఛానల్. దీంతో పాటు ఇప్పుడు మేమేం చేసామంటే, మొన్ననే గత మీటింగ్లో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకి మా మీటింగ్ ఉంటుంది, NTR కమిటీ మీటింగ్. క్యాబినెట్ మీటింగులు, జిల్లా పరిషత్ మీటింగులు సమయానికి జరుగుతాయో జరగవో కానీ మేము అన్నగారి కార్యక్రమం స్టార్ట్ చేశాక ఇప్పటి వరకు ప్రతి ఆదివారం హైదరాబాద్లో ఐకాన్ భవనంలో మా మీటింగ్ జరుగుతుంది. వచ్చేవాళ్ళు డైరెక్ట్గా వస్తారు, రానోళ్ళు లైవ్లో ఉంటారు. సో ఈ సమావేశంలో ఏం చెప్పారంటే, యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో ప్రజలు NTR కంటెంట్ పట్ల ఆసక్తిగా ఉన్నారు కనుక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మోజో, షేర్ చాట్, ఇంకా టెలిగ్రామ్, ఈ అన్ని వ్యవస్థల్లో కూడా ఏర్పాటు చేయాలా. అన్నగారు అనంతమైన మనిషి కనుక సర్వాంతర్యామిగా ఆయన సమాచారం వెళ్ళాలి అని ఒక ఏకైక లక్ష్యం, గమ్యం పెట్టుకొని మేము పనిచేస్తా ఉన్నాం. ఒక అనంతమైన సంపద అనండి, అనంతం. దానికి ఇంకా సంపద లేకపోతే ఇంకోటి ఏం చేయడానికి లేదు అక్కడ. అనంతం. ఆ అనంతాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి లిటరేచర్ కమిటీ ఏం చేస్తుంది అనేది నాకు అస్సలైన. అదే ఇంకో విషయం మీకు చెప్పాలి. నిజానికి ఏంటంటే, ఇట్లాంటి మహానుభావుడు చరిత్రలో మిగిలేటట్టు గుర్తుండాలంటే ఆయన గుర్తుగా ఒక చిహ్నం ఉండాలి. ఎట్లయితే అమెరికాలో లిబర్టీ స్టాచ్యూ పెట్టారు, శతాబ్దాలు అయింది, ఇప్పటికీ అమెరికా పోయిన వాళ్ళు అది చూసి వస్తారు. మొన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పటేల్ గారి విగ్రహం పెట్టారు. అట్లనే అన్నగారి ఔన్నత్యానికి సరిపడా ఒక 100 అడుగుల విగ్రహాన్ని శత జయంతి పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో పెట్టాలని మేము నిర్ణయించాం. హైదరాబాదులో జరిగిన శత జయంతి సభలో చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు మేము ఆ రోజు అక్కడ ఒక నిర్ణయం చేసాం ఆయన ఆమోదంతో. ఏమిటి అంటే, 100 అడుగుల విగ్రహం పెడుతూ అది ఒక యాత్రా స్థలం లాగా, టూరిస్ట్ స్పాట్ లాగా అన్ని హంగులతో డెవలప్ చేయాలని. ఒక NTR మ్యూజియం అనండి, కన్వెన్షన్ హాల్ అనండి, చిల్డ్రన్స్ పార్క్ అనండి, నిరంతరం ప్రజలతో ఉండే విధంగా చేయటానికి ఒక ప్రణాళిక తయారు చేసాం. మేము ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యే ముందు అనుకోలే ఇంత చేస్తామని. మేము నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేస్తా పోతే ఇక్కడ దాకా వచ్చాం. అది కూడా సాధిస్తామనే నమ్మకం ఉంది. ఇప్పుడు ఇటీవలనే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి స్థలం కోరటానికి టైం అడిగాను. రేపు మాపు టైం ఇస్తే వారికి అర్జీ ఇచ్చి స్థలం కేటాయించగానే మళ్ళొక్కసారి సినీ ప్రపంచాన్ని, రాజకీయ ప్రపంచాన్ని కలిపి భూపూజ చేస్తాం. అక్కడ చేసి మొదలు పెడదామని ఆలోచిస్తున్నాం. ఇది మా ప్రణాళిక. ప్రశ్నలకి మీరు చాలా క్లుప్తంగా సమాధానం చెప్పేశారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుకోవాలంటే ఒక మ్యూజియం గురించి మాట్లాడుకోవాలి, మహాస్థాయి విగ్రహం గురించి మాట్లాడుకోవాలి, ఆయనకు ఒక ఐడెంటిటీ అంటే ప్రభుత్వ పరంగా సంక్రమించవలసిన గుర్తింపు ఇవ్వలేదు ఇంతవరకు, భారతరత్న కానీ ఇంకోటి కానీ. ఈ అన్ని అంశాలని ఇంత క్లుప్తంగా మాట్లాడుకునే కంటే నాకు కొంచెం విపులంగా ఏమన్నా చెప్పగలుగుతారు? ఇప్పుడు భారతరత్నకు సంబంధించి రామారావు గారికి తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఇస్తారని ఆశ ఉంది.
తప్పకుండా ఎంజి రామచంద్రన్ గారికి ఇవ్వటం జరిగింది. అలానే రామారావు గారు కూడా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఇంకా మహోన్నతంగా పనిచేశారు. ఆలస్యమైన మాట నిజం, కానీ రాబోయే కాలంలో ఇస్తారు. దానికి బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు, మా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఉడతా భక్తిగా మేము కూడా ఎన్టీఆర్ కమిటీగా మేము కూడా తప్పకుండా ఆ ప్రయత్నంలో పాల్పంచుకుంటాం. మ్యూజియం కూడా ఇప్పుడు ఇవాళ రేపు డిజిటల్ మ్యూజియంలు వచ్చాయి, వెనకట్లా కాదు. ఆ టెక్నాలజీ వాళ్ళతో కూడా మాట్లాడి అన్నగారు సినిమా రంగంలో దాదాపు ఆయన పోషించని పాత్ర లేదండి. పౌరాణికాల దగ్గర నుంచి జానపదాలు, చారిత్రకం, సాంఘికం అన్ని రంగాల్లో కూడా ఆయన పోషించిన పాత్రలన్నిటికీ సంబంధించిన చిత్రాలు ఉండే విధంగా మేము ఆ మ్యూజియంను పొందుపరచాలనుకుంటున్నాం. ఎందుకంటే డిజిటల్గా చూసింది వేరు, అన్నగారిని ఒక్కసారి అట్లా ఫోటోలో కళ్ళ ముందు చూసింది వేరు. ఆ సంతృప్తి వేరు, ఈ సంతృప్తి వేరు ఉంటుంది. ఇది ప్రిజర్వేటివ్గా మనం చేసుకున్నా కానీ అలాంటి ఒక మ్యూజియం ఆయన చాలా గొప్ప గొప్ప అపురూపమైన సంపద అంతా ఆయనది ఉంది. దాన్ని చూసి తరించే అవకాశం రాష్ట్ర ప్రజలకు దక్కుతుందంటారా, అవుతుందంటారా? మనసు ఉంటే మార్గం ఉంది, కష్టపడి పనిచేస్తే సాధ్యం కాంది లేదు, ఇది నమ్ముతాను నేను. అలానే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా రేపు వజ్రోత్సవాలు విజయవంతంగా ఈ సంవత్సరం అంతా జరుగుతాయి. ఈ లోపల స్థల సేకరణ జరిగితే భూమి పూజ చేసి కార్యక్రమం మొదలవుతుంది. ఇంకా ఏం కార్యక్రమాలు ఉన్నాయి సార్ ఈ వజ్రోత్సవాలకు రిలేటెడ్గా జరుగుతున్నాయి? ఏదో సంగీత విభావం లాంటిది ఏదో ఒక మిత్రుడు ఎన్టీ రామారావు గారికి సంబంధించిన సినిమా పాటలతో బాలసుబ్రహ్మణ్యం గారిది స్వరాభిషేకం జరిగింది చూడండి. అదే పంధాలో ఎన్టీఆర్ స్వరాభిషేకం చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. ఇస్తే ఇది నిజంగా బాగుంటుంది. ఎందుకంటే ఆ కాలం యొక్క పాటలు వీటన్నిటినీ అది ఇప్పుడు కూడా ప్రజల్లో యూట్యూబ్లో చూస్తే లక్షల వ్యూస్ కనపడుతున్నాయి వారి పాటలకి. అందుకని వాటన్నింటిని కూడా ఒక తయారు చేసి ఎన్టీఆర్ స్వరాభిషేకం చేయటానికి అన్ని రంగం హోంవర్క్ అంతా అయిపోయింది, సిద్ధమైంది. దాని ద్వారా ప్రజల్లోకి బాగా అన్నగారిని తీసుకొని వెళ్ళొచ్చు అనే విధానంతో వెళ్తున్నామండి. అది కూడా చేయబోతున్నాం. రేపో మాపో స్టార్ట్ అవుద్ది షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఛానల్లో ప్రసారం చేస్తాం. వారానికి 1 గంట. ఆ విధంగా దాన్ని కూడా రూపొందించాం. అదిగాక పార్లమెంట్లో విగ్రహం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అది బాబు గారు పట్టుదలతో చేశారు, చంద్రబాబు నాయుడు గారు. అది కూడా చిన్న విషయం కాదు. అజరామరుడైన ఎన్టీ రామారావుని ప్రజాబాహుళ్యంలో శాశ్వతం చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఎంత పెద్ద బృహత్తర ప్రయత్నాలు జరుగుతున్నాయో విన్నారు. దీని తర్వాత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఒక అద్భుతంగా నిర్వహించుకున్నాం మనం. ప్రపంచ దేశాలు కూడా దాన్ని మీ అనుసంధానంలో భాగంగా అవన్నీ కార్యక్రమాలు కొనసాగించారు కదా. అక్కడ ఎలా నిర్వహించగలరో, మీరు వివిధ దేశాలకు వెళ్ళి మీరు అక్కడ ఆ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేశారు. అక్కడ అనుభవాలు చెప్పండి సార్. మేము హైదరాబాద్లో కూడా కార్యక్రమం చేసిన తర్వాత మొదట ఈ పుస్తకాల పరిచయం పేరుతో దీని మీద చర్చ జరగాలని వైజాగ్లో, తిరుపతిలో, బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా పుస్తక పరిచయ కార్యక్రమం, ఆ ప్రాంతాల్లో ఉన్న అభిమానుల్ని, ఎన్టీఆర్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళని, పెద్దల్ని పిలిచి చర్చాగోష్ఠులు నిర్వహించాం. ఈ లోపల ఇదంతా జరుగుతూ ఉంటే అమెరికాలో తానా సభలు జరుగుతున్నాయి, మీరు వస్తే బాగుంటుంది అని ఒక కబురు వచ్చింది. సరేనని నాకు మిత్రుడు అశ్విన్ గారితో మాట్లాడి వెళదామని నిర్ణయించాం. వెళ్ళిన తర్వాత అన్నగారి గురించి ఒక ఏవీ తయారు చేసాం, 8 నిమిషాలు. ఆ ఏవీ తీసుకెళ్ళి తానా సభలో దాదాపు 15-20 వేల మంది అటెండ్ అయినారు. ఇది ప్రజెంట్ చేసాం. ప్రజెంట్ చేస్తే
తానా సంగతేమో కానీ అన్నగారి మయమైపోయింది సభంతా. అది చూసి ఆనందపడిపోయారు. బాలయ్య గారు కూడా ఆ సభలకు రావటం జరిగింది, వారి సహకారం కూడా ఉంది. తో ఎప్పుడైతే అది జరిగిందో నేను అక్కడ ఉన్నానో చాలా రాష్ట్రాల వాళ్ళు మా ఊరు రండి, మనం అంతా ఒక సెలబ్రేట్ చేయాలి అన్నగారి శత జయంతిని అని అడిగారు. అడిగితే అక్కడికక్కడే ఒక 11 రాష్ట్రాల వాళ్ళు ప్రోగ్రాం ఖరారు చేశాం. 14 రోజులు నేను అమెరికాలో ఉంటే 11 రాష్ట్రాల్లో ప్రోగ్రాములు చేశాం. ఎక్కడా 200 తగ్గకుండా 600-700 1000 మంది దాకా వచ్చారు. అసలు అమెరికాలో 50 మందితో మీటింగే గొప్ప అంట చెప్తున్నారు వాళ్ళు. అరే మేము ఇప్పుడు ఎన్ని మీటింగులు పెట్టిన ఇంతమందిని చూడలేదు బాబు. దట్ ఈజ్ ఎన్టీఆర్. దాదాపు అన్ని ఫ్లైట్సే వెళ్ళాము, 2 చోట్ల మట్టికి కారులో వెళ్ళాను, ప్రయాణం చేసేవాళ్ళం. సాయంత్రం అయ్యేటప్పటికి 4 నుంచి 6 నుంచి మొదలు కార్యక్రమాలు ఉండేవి. కొన్ని చోట్ల మార్నింగ్ ఉండేది. ఆ విధంగా ఆ 11 ప్రాంతాల్లో జరిగినటువంటిది కూడా వైరల్ అయిపోయి ప్రపంచంలో ఇంకొంచెం ఇంపాక్ట్ కలిగింది. ఆ విధంగా నిర్వహించడం జరిగింది. ఈ వజ్రోత్సవాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఏమన్నా కార్యక్రమాలు కండక్ట్ చేసే అవకాశం ఉంది? అదే ఇందాక చెప్పాను కదండి, చాలామంది ఇప్పటికే ఫోన్లు చేస్తున్నారు. మొన్న 24వ తేదీన జరగాల్సింది ఈ కార్యక్రమం. ఆ రోజుకి రామ్మూర్తి నాయుడు గారు కాలం చేసినందువల్ల బాబు గారికి అసౌకర్యమై వాయిదా వేసాం డిసెంబర్ 14కి. ఆ రోజున మొత్తం రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో అభిమానులందరూ చేశారు. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇది నిరంతర ప్రక్రియ. ఈ సంవత్సరం అంతా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఎన్టీఆర్ని శాశ్వతం చేసుకోవడానికి చాలాసార్లు ఇది చాలా మీటింగుల్లో కొంచెం మేధావర్గాలు డిస్కస్ చేసిన అంశమే. ఒక పాఠ్యాంశంగా ఎందుకు తేలేకపోతున్నారు? ఒక నాన్ డీటెయిల్డ్ తెలుగు సబ్జెక్టుగా కానీ అట్లీస్ట్ ఒక పాఠ్యాంశంగా ఇంత గొప్ప వ్యక్తిని, మన రాష్ట్రంలో పుట్టి పెరిగిన వ్యక్తిని ఒక పాఠ్యాంశం ఎందుకు చేయలేకపోతున్నారు అనేది చాలామంది అభిమానులకు ఉన్న ఒక పెద్ద ఆంతరంగికంగా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా కొంచెం బాధపడతారు. దట్ ఈస్ ట్రూ. నిజం మీరు చెప్పింది. ఆ మహానుభావుడికి అది ఆయన గురించి పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఆల్రెడీ నేను ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ కూడా అన్ని లైబ్రరీల్లో అందుబాటులో ఉంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఆదేశాలు ఇచ్చారు. అన్ని లైబ్రరీల్లో కూడా ఈ పుస్తకాలన్నీ ఉంచుతున్నాం త్వరలో. అది కాక ఇప్పటికే తెలంగాణలో పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా ఉంది. ఇక్కడ కూడా పాఠ్యాంశాల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి గారికి ఉత్తరం ఇచ్చాం. బహుశా వచ్చే సంవత్సరం పాఠ్యాంశంలో రావచ్చు. ఇక్కడ మీరు తీసుకొచ్చిన ఈ గ్రంథాల్లో నాకు తెలిసి ఇందాక మీరు చెప్పిన దగ్గర నుంచి, అంటే మహాపురుషుడు మైలురాళ్ళు దగ్గర నుంచి ఇప్పుడు ఆవిష్కరించకపోయే తారక రామం వరకు ఒక 5 గ్రంథాలు తీసుకొచ్చారు. పుస్తకాలు అనే వాటిని గ్రంథాలే అనాలి, ఎందుకంటే అంత మహోన్నత వ్యక్తి గురించి రాసిన లిటరేచర్ కాబట్టి అది. కానీ ఇది కామన్ పీపుల్ వరకు వెళ్తుందంటారా? మేధావ వర్గానికే పరిమితం అయిపోయే అవకాశం లేదా? ఇప్పుడు ఇవేమో లైబ్రరీలో పెడితే పిల్లలు చదువుకుంటారు, పైకి వచ్చే జనరేషన్స్కి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మా పార్టీ శ్రేణుల్లోకి పోవటానికి నియోజకవర్గానికి 100 పుస్తకాలు చొప్పున పంపించాం. అది కాక డిజిటల్ కాపీని అందుబాటులో పెట్టేశాం మార్కెట్లో. అది లక్షల మంది చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు యూట్యూబ్ తీసుకొచ్చింది అందుకే, ఫేస్బుక్, ఇన్స్టా ఇవన్నీ వచ్చేది అందుకే. ఇప్పుడు చదువుకునే వాళ్ళ సంఖ్య తగ్గి వినేవాళ్ళ సంఖ్య పెరిగింది కదా. ఇప్పుడు కూలికి పోయిన వాడికి కూడా ఫోన్ ఉంది, ఫోన్లో వింటుంటే ఇంకేముంటండి. హియరింగ్ బుక్స్లోకి రావాలి, దశల వారీగా వస్తాయి. ఇందాక నేను అన్నానే పాఠ్యాంశాల్లో ముద్రించబోతున్నారు. వన్స్ ముద్రిస్తే ఆటోమేటిక్గా వస్తుంది. తప్పకుండా ఆ కృషి కూడా చేస్తాం. ఎన్టీ రామారావు గారిని అజరామరంగా ప్రజల మనసులో ఉంచడానికి కావాల్సిన అన్ని సకల చర్యలు, సకల పనులు చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఎన్టీఆర్కి మీరు అభిమాని కాదు, ఎన్టీఆర్ని ఆవిష్కరించేసుకున్నారు లోపల. నాకు ఇప్పటిదాకా మీతో మాట్లాడిన తర్వాత అర్థమైన విషయం అది. ఆయన 300 సినిమాలలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి ఇప్పటికీ సజీవంగా మీలో ఉండిపోయిన ఒక సినిమా గురించి నాకు మొక్క చెప్పండి.
ఒక సినిమాని మనం ఏది చెప్పలేము. ఇందాకనే చెప్పాగా, ఒక సినిమాలో 2 పాత్రలు ఆయన చేస్తే ఏ పాత్ర అంటేనే ఏది ఎక్కువ తక్కువ తేల్చలేకుండా ఉంటాయి. ఏదండి పౌరాణికాలేంటి, జానపదాలేంటి, చారిత్రకమేంటి. ఆయన పాతాళ భైరవిలో తోటరాముడు వేస్తే ఎట్టున్నాడు, అట్టనే శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఏంటి, పల్నాటి బ్రహ్మనాయుడు పాత్ర ఏంటి, అట్లనే కృష్ణుడేంటి, రాముడేంటి, దుర్యోధనుడేంటి, రావణాసురుడేంటి, అట్లా అర్జునుడేంటి, భీముడేంటి, బృహణలు ఏంటండి చివరికి. అరే లైక్ దాట్. రిక్షా రాముడు వేశాడు, డ్రైవర్ రాముడు వేశాడు, లాయర్గా వేశాడు, డాక్టర్గా వేశాడు, జడ్జిగా వేశాడు. మరి ఏ పాత్ర బడిపంతుల పాత్ర వేశాడు. ఎన్నని చెప్పమంటారు? ఏది తక్కువ ఏది ఎక్కువ? ఏ పాత్ర చేసినా దానిలో లీనమైపోయి దాన్ని ఒక నిర్వచనంలాగా చేశాడు. వెంకటేశ్వర స్వామి కూడా చేశాడు, విశ్వామిత్ర చేశాడు. ఇంకో మిత్రుడు ఒక ప్రయత్నం ఇదంతా మేము చేసేది చూసి నాకు చెప్పాడు. మన్నె సోమేశ్వరరావు గారని మచిలీపట్నంలో ఉంటారు. ఆయన ముందు నుంచి ఇప్పుడు దాకా అన్న ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన దగ్గర చాలా సమాచారం ఉంది. ఆయన తోచినంత సమాచారం పెట్టాడు. నా దగ్గరకు వచ్చి, జనార్దన్ గారు ఇంత సమాచారం ఉంది, దీన్ని ఏదో చేయాలని ఉంది నాకు, ఏం చేస్తే బాగుంటుందో చెప్పమన్నా. అయితే ఒక పని చేద్దాం, దీన్ని ముందు మొత్తం పుస్తకం ప్రింట్ చేద్దాం, ఆ తర్వాత దీన్ని డిజిటల్ వెర్షన్ కూడా వదిలేద్దాం జనంలోకి. ఆయన దగ్గర ఎన్టీ రామారావు గారు నటించిన మొత్తం సినిమాలు 302 సినిమాల పోస్టర్లు ఉన్నాయి, దాదాపు సినిమా పాటలు ఉన్నాయి, అందులో ఫోటోలు ఉన్నాయి. ఆ సినిమాలకి ఎవరెవరు వర్క్ చేశారో వాళ్ళవి కూడా ఉన్నాయి. నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు, హీరో ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు, పాటలు రాసింది ఎవరు, అన్ని స్క్రీన్ ప్లే దాకా ఎన్ని ఉన్నాయి. వీటన్నింటిని కూడా ఇప్పుడు తీసుకొని వస్తున్నాం. దాన్ని మా డిజైనర్ శ్రీనివాస్ లేఅవుట్ తయారు చేస్తున్నాడు. ఆయనేమో అక్కడ డిజిటలైజ్ చేసి పంపిస్తున్నాడు. మా రఘు సూపర్వైజ్ చేస్తున్నాడు. దేని యంత్రాంగం దానికి ఎవరికి వాళ్ళు మా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. త్వరలో కళాజ్యోతిలో ప్రింట్ చేయించబోతున్నాను. వీలైతే అన్నీ సరిగా ఉంటే స్పీడ్గా జరుగుతున్నాయి. రేపు 14వ తేదీ నాడు తారక రామంతో పాటు దాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నాను. అలా ఇంకా ప్రపంచంలో అభిమానులు ఆయనకి ఎవరున్నా ఆయనకు సంబంధించిన సమాచారం తెలియజేయాలని కూడా కోరుకుంటున్నా. మీ దగ్గర సమాచారం ఉందనుకోండి, మీకు దాని ఉపయోగం, దాని విలువ, దాని మీద ప్రేమ ఉంది. మీ పిల్లలకు దాని విలువ తెలియదు, దాని మీద ప్రేమ ఉండదు. మీరు పోయిన తర్వాత అదంతా ఏడో మొల్ల మారేస్తారు. కనుక మన దగ్గర ప్రపంచంలో ఉన్న సమాచారం మొత్తం క్రోడీకరించి దాన్ని భావితరాలకు అందజేసే విధంగా చిరస్థాయిగా చరిత్రలో నిలపాలంటే మీరు ఆ సమాచారం అంతా మీరు చేసినా పర్వాలేదు, నాకు తెలియజేసినట్లయితే పుస్తక రూపంలో, డిజిటల్ రూపంలో, అన్ని రూపాల్లో తీసుకొని వచ్చి మనందరం పోయినా కూడా అన్నగారి సమాచారం చరిత్రలో అజరామరంగా ఉండే విధంగా చేద్దాం. కనుక ఇంకా ఎవరున్నా సమాచారం అందజేయవలసిందిగా అందరికీ ఒక పిలుపునిస్తూ నమస్కారం. మీ అందరికీ సెలవు.